హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్షు క్రియేషన్స్ 1508. సో ఈరోజు వీడియోలో కూడా అమ్మవారిని అయితే రెడీ చేశానండి. సో ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి ఫుల్ శారీతో చేశానమాట. ఇంతకుముందు కూడా ఫుల్ శారీతోటి, కాకపోతే మనం హాఫ్లో ఫోల్డింగ్ చేసాము. సో ఇదేంటంటే ఫుల్ ప్లీట్స్తో చేశానమాట. సో ఏ విధంగా చేశాను ఏంటనేది కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఇక్కడ నేను డ్రాప్ చేస్తున్నది అయితే మనకి పళ్ళు పాట అండి. పళ్ళుని ఈ విధంగా చిన్న చిన్న ప్లీట్స్ లాగా రెడీ చేసుకోవాలి. సో చాలా సింపుల్గా ఉంటుందండి. ఇప్పుడు నేను చేస్తున్నది అయితే పళ్ళు పాట అని చెప్పాను కదా. పళ్ళుని మనకి అమ్మవారు ఎంత హైట్లో పెట్టుకుంటామనే చూసుకొని ఈ విధంగా పళ్ళు పాటను అయితే రెడీ చేసుకోవాలి. సో ఎంత హైట్ అయినా పర్లేదండి, మనకి ఎంతవరకు అయితే తీసుకుంటామో, సో మనం శారీ కట్టుకున్నప్పుడు ఎంత పళ్ళు అయితే తీసుకుంటామో అంత పళ్ళు వరకు అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సన్న ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పోస్ట్ చేశానండి. అది కూడా చాలా సింపుల్ డ్రాపింగే, మనం అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్గానే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుందండి. అంటే దీనికి తగిన సమానంతో ఒక దగ్గర పెట్టుకుంటే చాలు, అంతే ఈజీగా అయిపోతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది. సో నేను కూడా వీడియో చేసినప్పుడు అంత టైం కూడా ఏం పట్టలేదు. సో ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రం కొంచెం టెన్షన్గాను, టైం కూడా చాలా ఎక్కువగానే పడుతుంది. సో మనం 1 టైమ్స్ ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇక్కడ ఏంటంటే శారీ పళ్ళు ప్లీట్స్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ మనం మొత్తం కంప్లీట్ శారీ అయితే తీసుకోవాలి. ఈ శారీ మొత్తం నేను ఇక్కడ చూస్తున్నారు కదా, మన స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనకి పళ్ళు ప్లీట్స్ పెట్టిన తర్వాత మిగిలిన పార్ట్ అంతా ఉంటుంది కదా. సో ఈ విధంగా మనం ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. సో మనం శారీ కుర్చీలు ఏ విధంగా వేసుకుంటామో అన్ని కుర్చీలు కూడా మొత్తం వేసుకోవాలన్నమాట. పళ్ళు పార్ట్ వరకు వేసుకోవాలి, అంటే మిగిలిన శారీ మొత్తం వేసుకోవాలని ఈ విధంగా వేసుకొని మనం ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా మొత్తం అనేది వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి, లేకపోతే మనం క్లిప్స్ ఉన్నా సరే అవైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం శారీ కుర్చీలు అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 1 బై 1 మనం పెట్టుకున్న ప్లీట్స్ మొత్తం మంచిగా సెట్ చేసుకోవాలన్నమాట. ఇవి సెట్ చేసుకోవడంలో మనకు కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది. సో కానీ మనం 1-2 సార్లు వేసుకుంటే ఈజీగానే వస్తుంది. నేను ఫస్ట్ చేసిన అమ్మవారి శారీ డ్రాపింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. అది కూడా ఒకసారి వీడియో చూసినా సరే మీకు అర్థమైపోతుంది. సో ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. సో ఇంతేనండి, శారీ ప్లీట్స్ అయితే ఇంతవరకు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఈజీగా అమ్మవారికి కట్టేయచ్చు. సో ఇదనమాట. ఇప్పుడు ఈ విధంగా పక్కకైతే తీసేసుకొని మనం ఎక్కడైతే అమ్మవారిని పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. సో ఒక బౌల్లో అయితే రైస్ తీసుకోవాలి. దానికి ముందు అయితే మనం బియ్యపిండితో పసుపు కుంకుమతో ముగ్గు అనేది వేసుకోవాలండి. అది మాత్రం కంపల్సరీ. సో నేను ఇక్కడైతే ఒక బిందె కానీ లేకపోతే ఏదైనా డబ్బా, మనకు హైట్లో ఉండే డబ్బా తీసుకొని ఆ డబ్బాలో మనం శారీ ప్లీట్స్ పెట్టుకునే మొత్తం హాఫ్ ది వరకు లోపలికి అనేది పెట్టుకోవాలి, హాఫ్ ది బయటకు అనేది ఉంచాలి. అది కూడా మనం పెట్టుకునే హైట్ని బట్టి చూసుకోవాలండి. సో నేను తీసుకున్న హైట్ని బట్టి అయితే ఇంతవరకు వచ్చిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఒక చెంబు తీసుకొని దానికి ఈ విధంగా కర్రను అయితే పెట్టుకోవాలి. ఆ కర్ర ఏంటంటే మనకి అమ్మవారికి ఈ పళ్ళు ప్లీట్స్ ఉంటాయి కదా, అవి సెట్ చేసుకోవడం కోసం ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. అలాగే గాజులు వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత పళ్ళుని అయితే సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ పళ్ళు దగ్గర మన ఇష్టం వచ్చినట్టు అయితే పెట్టుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుంది ఇది కూడా ప్రాసెస్ అనేది. అదేవిధంగా పైన ఈ విధంగా అమ్మవారిని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం శారీని బిందెలోకి వేసిన తర్వాత ఈ విధంగా ప్లీట్స్ అన్నీ కూడా సెట్ చేసుకోవాలండి. మనకి ఎంతవరకు అయితే సైజ్ వస్తాయో అంతవరకు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు కావాలంటే ఇంకా పెంచుకుంటూ కూడా పోవచ్చు అనమాట. హైట్ అనేది కూడా పెంచుకోవచ్చండి ఇక్కడ. సో ఇంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి నచ్చిన నగలతో అమ్మవారిని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోయింది. సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగా ఉంటుందండి, టైం కూడా అంతగా ఏమీ పట్టదు. సో నేను చూపించిన విధంగా అయితే చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట. నిజం చెప్పాలంటే ఒక 30 మినిట్స్లోనే అయిపోతుంది. సో ఇంతేనండి, అమ్మవారిని రెడీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజ్ పీసెస్తో, మనం 3 బ్లౌజ్ పీసెస్ కానీ 2 బ్లౌజ్ పీసెస్తో కానీ అమ్మవారిని ఏ విధంగా శారీ డ్రాప్ చేయొచ్చు, అది కూడా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలని చూపిస్తానమాట. టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట ఇప్పుడు నేను చెప్పేదంతాను. ఈ వరలక్ష్మి వ్రతానికైతే అందరూ ఈ విధంగా అయితే అమ్మవారిని రెడీ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.